హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 నిజంగా చూడాలంటే అంటే చాలా విసిగేస్తుంది. నిజంగా వీళ్ళలో ఒక్కరికి కూడా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది లేనట్టే ఉంది. ఏదో తగాదాలు, ఏదో కుట్రలు, కుతంత్రాలు వీటితోనే సరిపోతుంది. సో ఇమ్మాన్యుయల్కి ప్రతిసారి అన్యాయం మాత్రం జరుగుతూనే ఉంది. సో తను కూడా నిజంగానే రియలైజ్ అవ్వాలి. ఇక్కడ మనకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, మన ఆట మనం ఆడాలి. బిగ్ బాస్ చెప్పారు కదా, మీ ఆట మీరు ఆడండి అని. అయినా కానీ ఆ సంజన గారు అలాగే ఫ్లోరా గారు ఎంత చక్కగా స్పోర్టివ్గా ఆడి వాళ్ళ బొమ్మలు తీసేసినా కానీ ఎంత చక్కగా ఆడుతున్నారో కదా. ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారని అందరికీ తెలుసు కదా. తనూజ బొమ్మలు తీసుకోవాలంటే అయ్యో ఆమెమనుకుంటుందో, రీతు బొమ్మలు తీసుకోవాలంటే ఈమెమనుకుంటుందో అని చివరి వరకు లాక్కుంటూ వచ్చేసారు. ఇక ఆట కూడా ఎలా ఆడారో చూశారు కదా. నిజంగా రీతు అయితే వరస్ట్ గేమ్ అని నాకైతే అనిపించింది. ఈమెకు మళ్ళీ లవ్ ట్రాక్స్ ఒకటి పెట్టుకొని మళ్ళీ అస్సలు గందరగోళం చేసేస్తున్నారు బిగ్ బాస్ సీజన్ 9 మాత్రం. ఇక తనూజ గారు ఉన్నారు. ఈమె ఎప్పుడు మాట్లాడుతుందో తెలియదు, ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటుందో తెలియనట్టుగా ఉంది. సో చివరికి అందరూ ఓటింగ్ ప్రకారం ఇమ్మాన్యుయల్ని ఓనర్గా చేస్తుంటే చాలా బాగా అనిపించింది. చివరికి ఏం చేశారు, సంజన గారు ఆయన పేరు చెప్పబోతుంటే ఆమెను ఆపేసి మరి రాము రాథోడ్ పేరు అయితే చెప్పేశారు. చివరికి ఎందుకు ఈ నాటకాలన్నీ ఆడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు. చివరికి ఇమ్మాన్యుయల్కి మాత్రం అసలు గేమే ఆడట్లేదు, అతనికి ఎందుకు అని చెప్పి చివరికి ఆ మాట అయితే అనేశారు. నిజంగా ఇమ్మాన్యుయల్ని చూస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో.